ప్రజలు మర్చిపోయారు. మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం మనం? మేము ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సభ ద్వారా మేము ఇంకా కొంత మా ఉనికి ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి 39 సీట్లు ఇచ్చి ఆదరించిన తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవారంటే, మీ పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది, రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, కాబట్టి ఇంకా మీ పాలన వద్దు, మీరు మూడవసారి వస్తే రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆస్తులు కరిగిపోతాయనే ఉద్దేశంతో మాకు అధికారం ఇచ్చారు. ఇచ్చి కూడా నీకు అనుభవం ఉంది, మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించారు, 39 సీట్లు ఇచ్చారు. ఏం చేశారు కేసీఆర్ గారు? మీరు చెప్పండి, ఏం చేశారు? ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించలేని పరిస్థితులు. దాని కారణంగా పార్లమెంట్లో 0 ఇచ్చారు. పార్లమెంట్లో 0 రావడానికి కారణం ఏంటి? వారు ఓటు బ్యాంకర్ అంతా కూడా బీజేపీకి దాసోహం చేశారు. వారు లోపాయికారిగా కాంగ్రెస్ గెలవకూడదు దురుద్దేశంతో వారి ఓట్లంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా అభ్యర్థి నిలిపారు. అదే వారికి శరాఘాతం. ఆ ప్రక్రియ వల్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది, నామరూపాలు లేకుండా పోయింది. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ లేచే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. వాళ్ళు ఉనికి కోసం మీటింగ్లు పెట్టుకోవచ్చు, ప్రచారాలు చేసుకోవచ్చు, కానీ ప్రజల్లో ఒక్కసారి మీరు వద్దు, మీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మీ వల్ల రాష్ట్రాలకి ఖజానా గండిపడింది, మీ వల్ల రాష్ట్ర ఆస్తులు కరిగిపోయాయని గుర్తించే వారికి ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు నేను అనుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.